హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్షితో లక్కీ. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మేము చేస్తున్న ఈటింగ్ ఛాలెంజ్ ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈటింగ్ ఛాలెంజ్. చూడండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆల్రెడీ మేమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టుకున్నాము. ఇదిగో ప్లేట్లో ఉంది, చూడండి ఎంత బాగుందో. మరి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మేము ఎలా ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నామంటే ఓన్లీ మేమైతే స్పూన్తోనే తినబోతున్నాం. చేతులతోనే కాదు, స్పూన్తోనే తింటాం. ఇద్దరము స్పూన్తోనే తింటాము. ఎవరు తక్కువ టైంలో తింటే వాళ్ళు గెలిచినట్టు, ఎవరు ఎక్కువ టైంలో తింటే వాళ్ళు ఓడిపోయినట్టు. ఇది మనం రెగ్యులర్గా చేసే ఈటింగ్ ఛాలెంజే. అందులో కూడా స్పూన్తో తింటున్నాం. ఈరోజు కొంచెం స్పెషల్గా ఈరోజు అయితే స్పూన్తో తింటున్నాం. మరి ఈ ఛాలెంజ్లో మరి ఫస్ట్ ఎవరు తింటారు? లక్కీ తింటాడట ఫస్ట్. మరి ఎప్పుడు కూడా లక్కీ తింటాడు. మరి ఈ ఛాలెంజ్లో కూడా లక్కీ తింటుండు. ఫ్రెండ్స్, మరి ఈ ఈటింగ్ ఛాలెంజ్ని స్టార్ట్ చేద్దాం. మరి దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈటింగ్ ఛాలెంజ్కి సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. అవి నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. మరి ఫ్రెండ్స్, మరి ఈ ఈటింగ్ ఛాలెంజ్లో భాగంగా లక్కీ తింటుండే ఫస్ట్. మరి దానికోసం అయితే మనం టైమర్ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మరి టైమర్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. 3, 2, 1 గో. ఫ్రెండ్స్, టైమర్ అయితే స్టార్ట్ చేసేసిన. ఫ్రెండ్స్ చూడండి, లక్కీ అయితే స్టార్ట్ చేసేసిండు. ఎప్పుడు సందో చేద్దాం ఆకలి అంటుండు. అప్పుడు చేసే వరకే ఫోటో దిగి అది చేసే వరకు లేట్ అయింది. దంచుతుంది. ఇక వస్తావా? ఇది స్లోగా చేస్తావా? ఈటింగ్ ఛాలెంజ్ అయితే లక్కీ గెలుస్తాడు, నేను ఓడిపోతా. ఎందుకంటే మనం ఈటింగ్లో స్లోగా ఉంటాం కాబట్టి. మీ అందరికీ తెలుసు, ప్రతి ఈటింగ్ ఛాలెంజ్లో ఎక్కువ శాతం నేను ఓడిపోతా, లక్కీ గెలుస్తాడు. మరి ఈ ఈటింగ్ ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. గెలుస్తావా? నువ్వు గెలుస్తావా? నేను గెలుస్తావా? నేనే గెలుస్తావా? లక్కీ గెలుస్తాడా? ఫ్రెండ్స్ చూద్దాం. నేను కూడా గెలవడానికి ట్రై చేస్తా ఈసారి. మనం స్పూన్తో పెట్టుకున్నట్టు చేతితో తింటే దబా తినేస్తాం కదా. అందుకని ఈసారి వెరైటీగా స్పూన్తో పెట్టుకున్నాం. అది కూడా కలిపేది ఏం లేదు కాబట్టి స్పూన్తో పెట్టేసుకున్నాం. కలిపేది అంటే కష్టం ఉండు. ఫస్ట్ నో హ్యాండ్ ఈటింగ్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే లాస్ట్ మినిట్లో కొంచెం చేంజ్ చేసినాం. నో హ్యాండ్ ఈటింగ్ ఛాలెంజ్ మళ్ళీ ఎప్పుడైనా చేస్తాము. ఇప్పుడైతే మనం స్పూన్తో తింటున్నాం అన్నట్టు. ఎట్లుంది? కారం ఉందా? మంచిగా ఉందా? సూపర్. ఎక్కిలు వస్తాయి. నీళ్ళు తాగు. నీళ్ళు తాగితే ఏం కాదా? నీళ్ళు ఎక్కిలు వస్తున్నాయి అంటే నీళ్ళు తాగుతా అంటుంది. తాగు, కొంచెం తాగు, కొంచెం తాగు, ఎక్కువ తాగు. అబ్బో బా, మొత్తం స్పూన్తోనే మొత్తం నిండా నింపుకొని తింటుండు. ఎందుకంటే ఫాస్ట్గా తినేసేయాలని. ఆల్రెడీ 1 minute 40 seconds దాటిపోయింది ఫ్రెండ్స్. సగం అయితే తినేసినట్టు, సగం కాలే ఇంకా. చూద్దాం 2 నిమిషాలు తింటాడు. 5 minutesలో కథం చేస్తావా? 5 minutes లోపు చూద్దాం. 5 minutes లోపు అయితే 2 minutes కావస్తుంది. మరి 3 minutesలో కంప్లీట్ చేయాలి. తిను, నెమ్మదిగా తిను, స్లోగానే తిను. టైము మనకుంది. మనం ఏముంది టైం లిమిట్. ఎవరు ఫస్ట్ తింటారో ఎవరు సెకండ్ తింటారు అనేది. ఎన్ని నిమిషాలు ఈ నిమిషాల లోపు తినాలని ఏం లేదు. టైం అయితే పెట్టుకున్నాం. 2 నిమిషాలు తింటాము. సెకండ్ వ్యక్తి 2 నిమిషాల లోపు తినాలి, అంతే. రివెంజ్ ఛాలెంజ్ ఏం లేదు. మనకు రివెంజ్ ఛాలెంజ్ అయితే ఒకటి పెండింగ్ ఉంది. మరి అది చేయలేదు. అది తీసిన తర్వాత, ఆ వీడియో తీసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎప్పుడైనా రివెంజ్ ఛాలెంజ్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే రివెంజ్ ఛాలెంజ్ అయితే పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఏమైందా? అయిపోయింది. అప్పుడే స్లోగా అయింది బండి. సర్దైందా? ఈ చలికాలం కాబట్టి అందరికి సర్దైంది ఫ్రెండ్స్. నాది కూడా సర్దైంది. నాది కూడా వాయిస్ కొంచెం చేంజ్ ఉండొచ్చు. చూడండి. ఆల్రెడీ 4 minutes ఫ్రెండ్స్. దాదాపు 4 minutes దగ్గరికి వచ్చేసింది. చూపిస్తున్నా. 3 minutes 56, 57, 58, 59, 4 minutes. 4 minutes కంప్లీటెడ్. ఒక్కొక్క నిమిషంలో పడితే తినేసేయాలి. తింటావా? తింటే నెమ్మదిగా తిను, లేకపోతే ఫాస్ట్గా తిను. నువ్వెంత ఫాస్ట్ ఎంత నెమ్మదిగా నేనే పడిపోతుంది తీరా. మన ఈటింగ్ ఛాలెంజ్లో స్లో ఫ్రెండ్స్. అయిపోయింది. దగ్గర పడ్డది ఫ్రెండ్స్. చూడండి, దగ్గర పడ్డది ఆల్రెడీ.
చూద్దాం, ఇంకొక నిమిషం పడుతుంది ఇటువంటి. 4 minutes 50 seconds. 4 minutes 50 seconds. 52, 53, 54, 55, 56, 57, 58. 5 minutes. 5 minutes ఏడైపోయింది, ఇంకా కొంచెం ఉంది. ఇంకొక నిమిషం పడుతుంది నువ్వు తినే వరకు. ఇంకొక నిమిషం పడుతుంది ఫ్రెండ్స్. నిమిషం ఎక్కువనే పడుతుంది, నిమిషానికి ఎక్కువ కూడా. ఎట్లా తింటుంది ఫ్రెండ్స్. తీసుకో, ప్లేట్ తీసుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా తిను. 5:30. 5 minutes 30 seconds. ఈ చెంచాతో నేను 2 స్పూన్లతో తర్వాత నేను కూడా అయితే చేస్తాను. 10 seconds ఉంది ఫ్రెండ్స్. 6 minutesకి అయిపోయింది. ఇక అదేం తిందాం ఫ్రెండ్స్. 6 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. 6 minutes ఒక 2 seconds ఆల్రెడీ అంత ఉంది అన్నం. 6 minutes అయితే కంప్లీట్ చేసేసి ఫ్రెండ్స్. నేను 6 minutes లోపు తింటే నేను గెలిచినట్టు ఫ్రెండ్స్. మరి 6 minutesలో తిన్నాడు అయితే ఏమంటుండంటే 5 seconds ముందే తినేసినా నువ్వు స్టాప్ చేయలేదు అంటాడు. సరే, నేను కూడా ఏమనుకుంటున్నా అంటే 5 minutes 55 seconds లోపు నేను తిన్నా అనుకో నేను గెలిచినట్టు. 5 minutes 55 seconds పైన తింటే నేను ఓడిపోయినట్టు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ ఛాలెంజ్కి అయితే నేను రెడీ. మరి నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. 3, 2, 1 నేను స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఆరామైతుంది ఫ్రెండ్స్, ఘోరంగా. సూపర్. ఇట్లా అయితే గంటనే పని వేస్తట్టు. నేను చెప్పినా ఫ్రెండ్స్ నేను స్లో అని. ఎట్లా స్లో ఫ్రెండ్స్, మీతో మాట్లాడుకుంటే నేను ఇంకా స్లో అవుతుంది. మళ్ళీ అప్పుడే నీళ్ళు. నేను 2 నిమిషాల తర్వాత తాగిన నీళ్ళు ఫ్రెండ్స్. అప్పుడే నీళ్ళు తాగింది మా డాడీ అయితే డబ్బులు జారాలని. ఫస్ట్ ముక్క 2 ముక్కలు నాకు జారాలి ఫ్రెండ్స్. కుట్టుకున్నాను ఇంకా నీళ్ళు తాగా. అయిపోయా పైసా మసం. ఎందుకో నాకు నీ తక్కువ అనిపిస్తుంది. ఏం లేదు, నాదే ఎక్కువ అనిపిస్తుంది. చూడు ఫస్ట్ ఫ్రెండ్ నా ఎక్కువ నాకు తక్కువ ఉందంటే అది ఎక్కువ ఉందా చెప్పకు. తింటప్పుడు ఏమో ఆయన సప్లై చేయలేదు. మీకు వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎవరు ఎక్కువ ఉందో చెప్పండి. 1 minute కంప్లీటెడ్ ఫ్రెండ్స్. 1 minutes 30 అవుతుంది. 1:30 అవుతుంది ఫ్రెండ్స్. నాదేమో ఎక్కిలు వచ్చినాయి ఫ్రెండ్స్. అప్పుడే 3.5. మీరు తాగకపోతే నాకు ఎక్కిలు వచ్చేస్తాయి. 2 minutes కంప్లీటెడ్. తప్పదు తినాలి ఫ్రెండ్స్. బంటి ఫాస్ట్ అయింది. జరగాలి ఫ్రెండ్స్. గెలిచినది ఈవెంట్ ఛాలెంజ్ లేదు. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చేసినాము, బాగా మంచిగా కుదిరింది. డాడీ అయిపోతుంది. ఎవరు చేసినప్పుడు మా మిస్సెస్ చేసింది. మా మిస్సెస్. సూపర్ వచ్చింది, బాగుంది. ఇంకా ఏమేలేదు ఫ్రెండ్స్. వెనిగరు అవి వస్తాయి కదా, వాటిని ఏమంటారా, వెనిగర్ సాసు, సోయా వాటరు ఏమీ వేయలేదు. ఇవి అదే మంచిగా వచ్చింది. ఏదో వేస్తారు ఫ్రెండ్స్ రెస్టారెంట్లల్లో. ఫాస్ట్ ఫుడ్ అయితే అన్ని చేస్తారు కాబట్టి ఇదంతా డిఫరెంట్ ఉంటుంది టేస్ట్. కానీ హోమ్ మేడ్ ఈజ్ సేఫ్. 3 minutes కంప్లీటెడ్. నన్ను మాటలో పెట్టి 3 minutes అంటాడు. 3 minutes 56 3 minutes 20 seconds 3 minutes అంటుండు. కరెక్ట్ అన్ని చెప్పు. 6 minutes కంప్లీటెడ్. విన్నర్. నేను గెలుస్తారా? నాకు చికెన్ డిన్నర్ ఇవ్వాలి నైట్. రేపు నైట్ విన్నర్ చికెన్ డిన్నర్. అంతే, చికెన్ డిన్నర్ ఇవ్వాలి.
జారింది ఫ్రెండ్స్, లేకపోతే కుక్కలే ఉంది. 4 minutes completed. నాది కూడా కంప్లీటెడ్. చెప్పాక అది ఒక్క మెతుకున్నది. నీ అన్ని మెతుకులు ఉన్నాయి, నా దగ్గర ఒక్క మెతుకులు వద్దట. అవును, నువ్వు తింటావా? నాకు వద్దండి. 5 4 3 2 1 విన్నర్ చికెన్ డిన్నర్. నాకు చికెన్ డిన్నర్ ఇవ్వాల్సిందే. నేనైతే గ్రేట్ ఇవ్వాలి, ఒక నిమిషం ముందే తినేస్తున్నా. ఒక్క నిమిషమా? ఒక్క నిమిషం. ఏముంది అయిపోయింది అలా 55. ఏముందా? ఏం లేదు. బంద్ చేయి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఉన్నది అది ఉన్నది అని చెప్తుండు. 5 minutes 10 seconds అంటే 5 minutesలో తినేసి నేను ఒక నిమిషం ముందే తినేసిన. ఒక్క నిమిషం ఇప్పుడు తింటుడు అన్నీ ఉన్నాయి, నాకు ఏం లేదు చూడండి ఫ్రెండ్స్. 5 minutes 22 seconds లో తిన్నాడు. అమ్మా ఎట్లయితే నీకు ముందే తిన్నా కదా ఫ్రెండ్స్. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈటింగ్ ఛాలెంజ్లో అయితే నేను గెలిచేసిన ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత అయితే మనం రైస్ ఈటింగ్ ఛాలెంజ్లో అయితే గెలిచేసిన ఫ్రెండ్స్. తినే ఈటింగ్ ఛాలెంజ్లో, డ్రింకింగ్ ఛాలెంజ్లో నేనే గెలుస్తాను, కానీ ఇది ఈటింగ్ ఛాలెంజ్లో మాత్రం లక్కీ గెలిచేది. చాలా రోజుల తర్వాత అయితే నేను గెలిచిన. అన్నిటికంటే ఎక్కువ గెలిచి నేనే ఫ్రెండ్స్. ఛాలెంజెస్ లా ఈటింగ్ అయినా కానీ డ్రింకింగ్ తప్ప ఎక్కువ నేనే గెలిచాను. ఈటింగ్ ఛాలెంజ్లో ఎక్కువ లక్కీ గెలుస్తాడు, నేను ఓడిపోతా, ఎందుకంటే నేను స్లో కాబట్టి. ఇంతకుముందు వీడియోలో కూడా ఆల్రెడీ మీకు చెప్పిన ఇదే విషయము. మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈటింగ్ ఛాలెంజ్. మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోలు చాలానే వస్తాయి మన ఛానల్లో ఈటింగ్ ఛాలెంజ్కి సంబంధించిన వీడియోస్. మరి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాం. అంతవరకు టాటా బాయ్.